మూవీ గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆకలితో ఉన్న సింహానికి, ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి ఇలాంటి మూవీని అందించడానికి రామ్ చరణ్ గారు, అలాగే బుచ్చిబాబు గారు, వీళ్ళందరూ కూడా మాకు ఈ రోజు మాకు విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం మాకు అందరూ కూడా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే విజయవాడలో కార్యక్రమాలు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మూవీ ప్రమోషన్స్ కానీ మూవీలు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి కోరుకున్నారు. ఆ విధంగానే ఈ మూవీని మన ఆంధ్రప్రదేశ్ కల్చర్తో, ఉత్తరాంధ్ర కల్చర్తో మూవీ తీసి ఆ మూవీని స్పోర్ట్స్కి సంబంధించిన మూవీని ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్లో నిర్వహించడం కూడా మా అందరూ కూడా విజయవాడలో మా అందరూ కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ హార్ట్ ఆఫ్ ది సెంటర్, 2 స్టేట్లు ఉండొచ్చు, 3 స్టేట్లు ఉన్నా సరే మా విజయవాడ అనేది పౌరుషాల గడ్డ. ఆ పౌరుషాల గడ్డలో పెద్ద సినిమా రికార్డులు మొత్తం ఈ సమ్మర్లో కానీ ఈ సంవత్సరంలో వచ్చిన మూవీల్లో బాలీవుడ్ మూవీస్ కూడా క్రాస్ చేస్తుందని చెప్పి అందరూ కోరుకుంటూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ కంటే కూడా ఇంకా మంచి పొజిషన్ రావాలని చెప్పి కోరుకుంటూ, స్టోరీ మనం తెలిసిందే, మేము ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది స్టోరీ. ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ తీసుకొని ఒక కుర్రోళ్ళు స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉందని చెప్పి అందరూ కూడా టాక్ వచ్చింది ఆల్రెడీ. మూవీ గురించి మీకు ఎక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది. ఏఆర్ రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ని అందించడం కూడా మీ అందరూ కూడా సాంగ్స్ కూడా ఎన్నో, అన్ని సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా దేనికి అదే స్పెషల్ గా ఉంది. మూవీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు బెజవాడ దద్దలు నడిపోద్ది మెగా బ్రదర్స్ రాకతో. బెజవాడ మన కొరిదల ఫ్యామిలీ అడ్డాగా అందరికి తెలిసిందే. ఆ అడ్డా ఎలా ఉండబోతుందో ఒక డెన్ అనేది మేము ఈ రోజు కల్ట్ చూపిస్తారు మొత్తం అందరూ కూడా, బెజవాడ ఫ్యాన్స్ అందరూ కూడా. రికార్డుల గురించి మెగా ఫ్యామిలీ దగ్గర మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే రికార్డులు స్టార్ట్ చేసిందే మెగా ఫ్యామిలీ, ఆ రికార్డులు మేమే కొనసాగిస్తాం. ఉంటది పక్క. ఫస్ట్ టైం విజయవాడకి వస్తున్నారు సార్, కలవబోతున్నా, హ్యాపీగా ఉంది. మూవీ పెద్ద హిట్ అయిద్దని కోరుకుంటున్నా. ఇంకా హ్యాపీ. పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ అంటే పిచ్చ క్రేజ్, ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి మరి మీరు. ఇంకా మీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా హ్యాపీగా ఉంటది. ఆ పెద్ద హీరోయిన్ అది, ఇంకా ఊహించలేము అది ఎలా ఉంటుందో. రంగస్థలం మించి ఉండబోతుందండి. దయచేసి ఫ్యాన్స్ కాదు ఎవరైనా సినిమాకి వచ్చి చూడొచ్చు. ఇది పెద్ది అనేది ప్రతి ఇంటి సినిమా. దయచేసి ఎవరైతే ఉన్నారో నెగిటివ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, దీన్ని ఆపేది ఎవడూ లేడు. ఇదిగో పాసెస్ మగోడి సినిమా. జాన్వీ కపూర్ మామూలుగా లేదన్న, చాలా బాగుంది. సినిమాలో బాగా చూపించాడు బుచ్చిబాబు అన్న. పెద్ది కటౌట్ మీద బుచ్చిబాబు అన్న కటౌట్ బాగుందన్న. అన్నా మా దేవుడు వస్తే ఇక మేము ఏం చెప్తామన్నా, కళ్ళారా దండం పెట్టుకుంటాం అంతే. పెద్దతో అన్ని రికార్డులు కొల్లగొడుతున్నాం. బాహుబలి లేదు, ఏది లేదు, ఇక పుష్ప 2 అసలు లేదు. పెద్దతోనే మొదలు ఏదైనా సరే. సాంగ్స్ అదిరిపోయినాయి. జాన్వీ కపూర్ అయితే అబ్బో ఏంటి అసలు, టికెట్ రేటు పెంచట్లేదు అంటున్నారు. 100 రూపాయలు పెడితే 10 సార్లు వెళ్తారు, 100 రూపాయలు పెడితే 10 సార్లు వెళ్తారు, 500 పెడితే 2 సార్లు వెళ్తారు. వెళ్ళేది మాత్రం పక్క. రికార్డులు మాత్రం మారిపోతాయి. ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ టైం మన విజయవాడ వస్తున్నారు. ఈ అవార్డు తీసుకున్న తర్వాత చాలా ఉంటదని అనుకుంటున్నాము. లైవ్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటదని అంటున్నారు. చూడాలి. రికార్డు గ్యారెంటీగా తిరిగి రాస్తాం. పుష్ప ఎందుకు పనికి రాదు. బ్లాక్ బస్టర్ ఇదైతే అందరికన్నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ అయితే మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కానీ రామ్ చరణ్ కోసం వచ్చాం. మేము అభిమాన బట్టి రామ్ చరణ్ త్రిపుల్ యాక్టింగ్ బాగుంది కాబట్టి వచ్చాం అంతే. హిట్ కొట్టేది బంపర్ హిట్, అది సూపర్ హిట్. మెగా ఈవెంట్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ 1000 కోట్లు పక్కా ఈసారి అనేది. చరణ్ బాబుది ఈసారి పక్కా 1000 CR 100%. పుష్ప కానీ త్రిబుల్ ఆర్ కానీ బాహుబలి కానీ రికార్డు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు పెద్ది చరణ్ బాబు. జై చరణ్, జై చరణ్. పెద్ది కట్అవుట్ ఆల్ టైమ్ హిట్, రికార్డు బద్దలు. సినిమా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, నిజామాబాద్, హైదరాబాద్ కాదు తెలంగాణ నిజామాబాద్ నుంచి వచ్చినాం. సూపర్ ఉంటది, సూపర్ బాగుంటుంది. డాన్స్ ఇరగదీస్తాడు, బ్రేక్ డాన్స్ పక్క. సూపర్, చాలా అద్భుతం. వైజాగ్ లో రంగస్థలం అయింది, ఇప్పుడు విజయవాడలో పెద్ద కనబడతారు. అది అద్భుతం, 2 కళ్ళు సరిపో చూడడానికి. హైలైట్ గా ఉండబోతుంది. మొగధీర తర్వాత అంతకంటే బెస్ట్ మూవీ. ఈ ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే
తొడగొట్టే షాట్ ఉంది. ప్రతి ఒక్కడికి బూమ్స్ బంప్స్. ఆ కన్నలు చూస్తే రామ్ చరణ్ అన్నకి మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్క రామ్ చరణ్ అన్న అభిమాని గర్వంగా చెప్పుకునే సినిమా ఈ పెద్ద అవుతుంది. ఎందుకంటే 2 సినిమాలు మమ్మల్ని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన దానికి ఈ పెద్ద ఒకటి సమాధానం చెబుతుంది. ఈ మెగా ఈవెంట్ జరగడం విజయవాడలో ఇలాంటి మెగా ఈవెంట్ జరగడం ఫస్ట్ టైం. ఏదో సినిమా లవర్స్ గా ఏ రెహమాన్ గారు వస్తున్నారని వచ్చాము. ఈవెంట్ అయితే ఇప్పుడు దాకా అయితే బాగా జరిగింది. అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పోలీసు వాళ్ళు కూడా బాగా మంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోపల కూడా అంతా బాగా జరుగుతుంది. సో అంతా పాజిటివ్ గా జరగాలి. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా విజయవాడలో రాను అన్ని పెద్ద హీరోస్ అందరూ ఇప్పుడు రామ్ చరణ్ గారు అట్లా ఇది చేస్తున్నారు. మిగతా హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ అందరూ A to Z ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ఈవెంట్స్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని బాగుందన్న. ఏదైనా బుచ్చిబాబు ఏదైనా వెరైటీగా చూస్తాడు. బుచ్చిబాబు ఏదైనా వెరైటీగా చేస్తాడు. సో చూడాలి. జగత్ బాబు గారు కానీ లేకపోతే ఇప్పుడు హీరోయిన్ కానీ సినిమా ఏదైనా కానీ అంతా బాగుంది. సో చూడాలి. రేపు 4వ తారీఖున మంచి కలెక్షన్స్ తోటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. స్టార్టింగ్ అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి నేను వెళ్దామని అనుకుంటున్నా. అంటే చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. కానీ ట్విట్టర్ లో చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ తట్టుకోవాల్సి వస్తుంది. EFC RFC అని అంటారు కానీ చాలా మంది వరకు దాడి చేస్తూ ఉంటారు చిన్న హీరోస్ నుండి. కానీ రామ్ చరణ్ వచ్చేసరికి నెంబడిజం అంటారు. కానీ యాక్టింగ్ లేకుండా కానీ నెంబడిజం అంటే రామ్ చరణ్ ఒకటే గుర్తొస్తాడు. వేరే హీరోలు అంటే కాబట్టి చాలా కష్టం వస్తుంది. కానీ ఈ హీరో మాత్రం సినిమా పరంగా అయితే సుకుమార్ వాళ్ళ అసిస్టెంట్ కాబట్టి మంచి సినిమాలో తీస్తాడు. లాస్ట్ టైం కూడా ఒప్పున వచ్చింది కానీ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఎందుకంటే హీరో మంచోడు కాదు కాబట్టి. పెద్ద హీరో చాలా కష్టపడ్డాడు దాని గురించి. హీరో అన్నప్పుడు జుట్టు గడ్డం ఎక్కువ ఉండాలి. మళ్ళీ బాడీ కూడా కొంచెం తక్కువ ఉండాలి. ఎందుకంటే తర్వాత ఈ సినిమా వచ్చిన దానికి మనం అడాప్ట్ అవ్వాలి. హీరో బాడీ అనేది ఆ క్యారెక్టర్ కి దానికి అడాప్ట్ అవుతూ ఉంటేనే అప్పుడు సీట్ సెట్ అయ్యేది హీరో అన్నాక. అసలు చాలా ఫస్ట్ టైం ఇది. ఎంపీ గారు తేడా ఉన్నారు. స్టార్టింగ్ లో వైజాగ్ లో జరిగిద్ది అన్నారు. కానీ ఇప్పుడు దాన్ని తెచ్చారు కాబట్టి ఇలా జరుగుతుంది. ప్రాసెస్ కూడా చాలా ట్రై చేసాం కానీ లాస్ట్ లో దొరికింది మాకు కూడా. పవన్ కళ్యాణ్ వస్తారు. నాకు ఇప్పుడు మీరు చెప్పేది నాకు తెలియదు అసలు ఇంకా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫేమస్ అవ్వలే కానీ ఆ మాట కొంచెం తెలిస్తే రోడ్లంతా నిండిపోతాయి పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిస్తే. రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అంతా ఇంకా అలా హడావిడి చేస్తూ ఉంటారు. మామూలుగా అసలు మామూలుగా లేదు. చాలా చమట పడుతుంది అసలు ఇందాక నుంచి. గంటన్నర నుంచి ఇక్కడే ఉన్నాం మేమైతే. కానీ 5:30కి పంపిస్తా అన్నారు. మా గ్యారంటీగా సక్సెస్ అవుతుందండి. చాలా నమ్మకం ఉంది. అందులో విజయవాడ రాజధాని పెట్టడం వల్ల దీని ఎఫెక్ట్ వాళ్ళ నమ్మకం మనకు తెలుస్తుంది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్న. దానికోసమే వెయిటింగ్. ఎందుకంటే రామ్ చరణ్ స్టోరీలు చాలా బాగుంటాయి. అందులో కూడా మన బుచ్చిబాబు ఫిల్మ్ కదా, సుకుమార్ సార్ డైరెక్షన్ లో వచ్చిన ఫిల్మ్ అది. వెయిటింగ్ మూవీ కోసం. డిఫరెంట్ గా ఉంది అన్న. స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. చాలా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. వెయిటింగ్ చేసి చూడడం. జాన్వీ కపూర్ అయితే కొంచెం యాక్టింగ్ బాగా చేసింది. డాన్స్ కూడా బాగానే వేసింది అన్న. వెయిటింగ్ అంటే చూడడానికి. స్టోరీ పరంగా బాగానే ఉంటుంది అన్న. ఆల్రౌండర్. రికార్డ్స్ కూడా బాగానే ఉంటాయి. అసలు రామ్ చరణ్ అంటే ఒక రేంజ్. అది సూపర్ హిట్. ఆ కాంబినేషన్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ బుచ్చిబాబు డైరెక్షన్ కానీ ఏదైనా వెరీ ఎక్సలెంట్ సినిమా. బుచ్చిబాబు ఆల్రెడీ ఒక సినిమా అంతకుముందు చూసాం. ఓ రేంజ్ లో ఆడింది. సుకుమార్ అసిస్టెంట్ దాంతోడు. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక జాహ్నవి కపూర్ అంటే ఇక హిందీలో టాప్. హిందీలో తెలుగులో వచ్చిందంటే ఇంకా ఎక్సలెంట్. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ డాన్స్ కానీ ఆయన చేసి జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ కానీ సో వెరీ హైలైట్ ఉంటుంది మూవీ. అందులో అది కాక మిర్జాపూర్ లో హీరో ఉన్నాడు. ఇందులో వచ్చాడు. కన్నడ రాజ్ కపూర్ కొడుకున్నాడు. కన్నడ శివకుమార్. సో ఎక్సలెంట్ ఏ సినిమా. అసలు రామ్ చరణ్ ఒక రేంజ్ లో ఉంటది అంతే. వెరీ గుడ్ బ్రదర్. సూపర్. నేను డాన్స్ మాస్టర్ ఐఎమ్ అజయ్ కుమార్. వెరీ ఎక్సలెంట్. వెరీ గుడ్. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇది అని చెప్పలేము. ఇంకా మేము దాంట్లోకి వచ్చాము. ఇక పవన్ కళ్యాణ్ మీ అసలు జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ అన్నమాట. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ ఏమీ లేదు. మామూలుగా రామ్ చరణ్ సినిమాలు అంటేనే సహజంగా క్రేజ్ ఎక్కువ. చాలా కసిగా ఉన్నాడు.
ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి అందరికీ కూడా. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది సినిమా. స్టోరీ మనకి ట్రైలర్ లో చూసినట్టయితే క్రికెట్ గురించి ఉంది, రబ్బీ గురించి ఉంది, కుస్తీ గురించి ఉంది. మరి దీంట్లో మరి 3 పాత్రలా లేకపోతే ఏంటా అనేది మనం ఆ సస్పెన్స్ వెండి తెర మీదే చూడాలి. జాహ్నవి కపూర్ తో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మనకి ట్రైలర్ లో కానీ సాంగ్స్ లో కానీ చూస్తే అద్భుతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆస్కార్ అవార్డు విన్నర్ ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆల్ ఓవర్ గా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. సినిమా బ్లాక్ బ్లాస్టర్ ముందే చెప్తున్నాం. పాన్ ఇండియా రికార్డులు బద్దలైపోతాయి. రామ్ చరణ్ ఏంటో చూపిస్తాడు. ఓ రంగస్థలం మగధేరా, మరో పెద్ది. అది ఏఆర్ రెహమాన్ గారి గురించి మేము ఎప్పుడు అనుకున్నామండి, నేషనల్ ఆయన్ని మేము అదే కొమరం పూలికే కొట్టాలనుకున్నాం, కానీ పెద్దతో మాత్రం కొట్టి చూపిస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మేము హైదరాబాదు, విజయనగరం, వైజాగ్ వెళ్తాము, కానీ మా విజయవాడలో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది మా అబ్బాయిని తీసుకుని వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అది మా రామ్ చరణ్ ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అలా వస్తే పర్లేదు. పైన పబ్లిసిటీ ఎలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్ది. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. అది అన్న రికార్డులు అనేది మెగా ఫ్యామిలీ కొత్త ఏం కాదన్న, అవి కొట్టేదే మెగా ఫ్యామిలీ. మిగతా వాళ్ళందరూ రికార్డులు అని చెప్పుకుంటారు, మేము చెప్పం, కొట్టు చూపిస్తాం.